ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఈ విషయాలని దయచేసి గమనించండి. ఎందుకనంటే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్రంలో ప్రస్తుతము ప్రభుత్వ డైట్ కాలేజీలు అయితే 203 ఉన్నాయి. అలాగే ప్రైవేటు కాలేజీలు అయితే కనుక దాదాపుగా 198 ఉన్నాయి. ఇక పబ్లిక్ నెక్స్ట్ గవర్నమెంట్ కలిసినటువంటి ఒక 8 కాలేజీలు, ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా 404 డైట్ కాలేజీ అభ్యర్థులు. సో 1 by 1 ఎందుకంటే ఒక కాలేజీ నుంచి మరొక కాలేజీ, ఆయా కాలేజీలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏప్రిల్ 19తోనూ 23 కల్లా రాష్ట్రంలోనూ డైట్ కాలేజీ యొక్క అభ్యర్థులు వారి కోర్సు అనేది పూర్తవుతుంది. కోర్సు పూర్తవుతుంది కనుక మాకు టెట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఈ టెట్ ఇప్పుడు మీరు పెట్టకపోతే మేము డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ ఉండం, కాబట్టి మాకు టెట్ పెట్టాలి అని వీరు ప్రభుత్వానికి చూడండి. దాదాపుగా ఈ టెట్ రాసేటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడైతే వచ్చినటువంటి విషయం 3 లక్షల మందికి పైగా ఉన్నారు. 2 డిఎస్సికి వస్తున్నటువంటి సమాచారం ఏంటి, డిఎస్సి మీద మీకు ఏ మీటింగులో చూసినా కానీ ఒకే ఒక్క విషయం వస్తుందండి. ఈ నెలలోనే మార్చి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్లో నోటిఫికేషన్ అంటున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వాలని అనుకున్నప్పుడు అది సడన్గా నోటిఫికేషన్ విడుదల చేసి షాక్ ఇవ్వాలి. కానీ ఇది ఈ నెలే 2 జూన్ 12కి కొత్త ఉపాధ్యాయులు వస్తారు అంటే కొత్త బడులు తెరిచే సమయానికి, అంటే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి కొత్త ఉపాధ్యాయులు అనగానే అభ్యర్థుల్లో భయాందోళన, ఇది జరిగేది కాదు అని చాలామందికి అయితే కనుక చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక డిఎస్సికి సంబంధించి ఇక్కడ న్యాయపరమైన సమస్యలు, చిక్కుముడులు చాలా ఉన్నాయి. వాటిని కనీసం అవి ఏమయ్యాయి అన్నది కూడా వాటికి సంబంధించినటువంటి స్టేటస్ కూడా రాలేదు. అలాగే దయచేసి మిత్రులారా, మరి మీలో ఎవరైతే, నేను ఒక విషయం చెప్తున్నానండి, నేను మార్నింగే ఆల్రెడీ గ్రూపులో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కాకుండా నేను ప్రతిరోజు కూడా చక్కగా షెడ్యూల్ ఇస్తున్నా. షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారమే టాపిక్ ప్రకారం క్లాసు ప్రకారంగా గ్రూపులో మీకు ప్రాక్టీస్ అనేది చాలా అద్భుతంగా. హిందీ అభ్యర్థులకి ఈరోజు 200 క్వశ్చన్స్ పెట్టానండి మార్నింగ్ ప్రాక్టీస్ అండి, పెరస్పెక్ట్ ఎడ్యుకేషన్ మీద. అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి కూడా ఆల్రెడీ నేను మార్నింగే 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెట్టాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంట్ అఫైర్స్, జీకే కూడా ఖచ్చితంగా 100 క్వశ్చన్స్ చేయాల్సిందే ప్రతిరోజు. ఎంత అద్భుతమైనటువంటి మీకు గైడెన్సు, ప్రాక్టీసు ఈ రత్నం సార్ తప్పితే మీకు స్టేట్లో ఎక్కడున్నా మీరు జాయిన్ అవ్వచ్చండి. నేను అన్ని విషయాలు చెప్తున్నా. మీరు మన గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే మీరు ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని ప్రతి వీడియో క్రింద నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి. ఓకే, ఇది నా రిక్వెస్ట్ అండి. ఫోన్ కాల్ చేయకండి దయచేసి. మరి ఇక్కడ జూన్లో టెట్ పెట్టి సెప్టెంబర్లో డిఎస్సికి నిర్వహణకి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలన్నీ తొలగించాలి. అలాగే డిఎస్సికి వయోపరిమితి ప్రజెంట్ అయితే 44 ఉందండి, ఓపెన్గా 44. దీన్ని 48 చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ లోకేష్ గారు కూడా డిఎస్సి వయోపరిమితి పెంపుకి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పారు. జీవో నంబర్ 117 రద్దుతో ఎస్జిటి, ఎస్ఏ పోస్టులు అయితే ఇక్కడ ఎస్జిటి పోస్టులు కానీ ఎస్ఏ పోస్టులు అయితే కనుక కొద్దిగా తగ్గే ప్రమాదం ఉంది. ప్రజెంట్ రాష్ట్రంలో సర్ప్లస్ పోస్టులు ఉన్నాయి, ఖాళీగా ఉపాధ్యాయులు అయితే కనుక ఉన్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అందుకని ఇక్కడ ఎస్జిటి కానీ ఈ పోస్టులు ఒకవేళ పోస్టులు తగ్గుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదండి.